హాయ్ ఫ్రెండ్స్. టుడే టాపిక్ ఏంటంటే క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ వల్ల యూజెస్ ఏంటి? క్యాప్సికమ్ మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే, ఇందులోన విటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎక్కువగా విటమిన్ ఏ అనేది ఉంటుంది. విటమిన్ ఏ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఐ విజన్‌కి అనేది యూజ్ అవుతుందనమాట. అలాగే ఇందులోన విటమిన్ సి అనేది ఉంటుంది. విటమిన్ సి అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, స్కిన్ హెల్తీగా ఉండడానికి, ఇమ్యూన్ సిస్టమ్‌కి యూజ్ అవుతుందనమాట విటమిన్ సి అనేది. అలాగే ఇందులో ఎక్కువగా ఏముంటుందంటే విటమిన్ కే ఉంటుంది. విటమిన్ కే అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, బ్లడ్ క్లాటింగ్ అవ్వడానికి యూజ్ అవుతుందనమాట. ప్రివెంటింగ్ ద ఎక్సెసివ్ బ్లీడింగ్‌ని ప్రివెంట్ చేయడానికి గూడా విటమిన్ కే అనేది యూజ్ అవుతుందనమాట. అన్ ఇంకా ఇందులో ఏముంటాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ యూజ్ ఏంటంటే, మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఫ్రీ రాడికల్స్‌ని అవి న్యూట్రలైజేషన్ చేస్తదనమాట యాంటీ ఆక్సిడెంట్స్. అసలు ఫ్రీ రాడికల్ అంటే ఏంటంటే, మనకి మెటబాలిజం అయ్యేటప్పుడు బై ప్రొడక్ట్ అనమాట అది. అలాగే మనం సిగరెట్ స్మోకింగ్ చేసేటప్పుడైనా, ఆల్కహాలు కన్జ్యూమ్ చేసేటప్పుడు ఎక్కువగా ఫ్రీ రాడికల్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయన్నమాట. ఫ్రీ రాడికల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సెల్ అనేది డ్యామేజ్ అవుతది. సెల్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి క్యాన్సర్స్ లాంటి డిజార్డర్స్ రావడం అనేది జరుగుతుందనమాట. మనకి డిసీజెస్ వస్తాయన్నమాట. ఫ్రీ రాడికల్ లెవెల్స్ అనేవి మన బాడీలో ఎక్కువైతే. వాటిని న్యూట్రలైజేషన్ చేయడానికి ఏమి యూజ్ అవుతాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎందులో ఎక్కువగా ఉంటాయంటే ఫ్రూట్స్‌లోన, వెజిటబుల్స్‌లోనే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇలాగ కలర్‌గా, గ్రీన్‌గా ఉన్నదా ఇందులో గూడా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ మెయిన్ పనేంటంటే ఫ్రీ రాడికల్స్‌ని న్యూట్రలైజేషన్ చేస్తాయన్నమాట. సింపుల్‌గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏదంటే ఫ్రీ రాడికల్స్ వల్ల మనకి డిసీజెస్ అనేవి వస్తాయన్నమాట. అవి సిగరెట్ స్మోకింగ్ చేసామనుకోండి, ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా లెవెల్స్ ఎక్కువ అవుతాయన్నమాట మన బాడీలో. దానివల్ల డిసీజెస్ అనేవి వస్తాయన్నమాట. న్యూట్రలైజ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ యూజ్ అవుతాయన్నమాట. ఎందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయంటే గ్రీనీ వెజిటబుల్స్‌లోన, ఫ్రూట్స్‌లోన ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఇందులో క్యాప్సికమ్‌లో ఏమేమి ఉంటాయి? విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, సి ఉంటుంది, విటమిన్ బి6 అనేది ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ గూడా ఎక్కువగా ఉంటాయి. క్యాప్సికమ్ ఇంటేక్ తీసుకుంటే హెల్త్‌కి మంచిదనమాట. బాయ్ బాయ్. టేక్ కేర్.